కల్తీ మద్యం పాపాత్ముడు జగన్ రెడ్డే. 5 ఏళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కుట్రలు చేస్తున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి అధికారిక ముద్ర విచ్చలవిడిగా 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి అధికారిక ముద్ర వేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేశాడు. ఆ 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోగా 30 లక్షల మంది అమాయకులు అనారోగ్యం పాలయ్యారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ నాడు సారా తాగి 27 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం పోస్ట్ మార్టం అయినా చేయకుండా, విచారణ జరపకుండా కేసు పక్కదారి పట్టించాడు జగన్ రెడ్డి. గతంలో విజయవాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో కల్తీ మద్యం తాగి 6గురు మృతి చెందడం వాస్తవం అవునో కాదో జగన్ రెడ్డి చెప్పాలి. 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి ఎందరో అమాయకులు మరణించడం నిజం కాదా? జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపివేసి జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి పేదల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. దోచుకున్న డబ్బుతో ఆఫ్రికా దేశాల్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇదే విషయం కామెరూన్లో అక్కడి మంత్రి చెప్పడం వాస్తవం కాదా? రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ను సీజ్ చేయడం నిజం కాదా? సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని జోగి రమేష్ మిత్రులు వెల్లడించడం నిజం కాదా? నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్, A1 జనార్దన్ రావు జగన్ ఇంటిలోనే ప్రణాళికలు రచించారు. రాష్ట్రంలో అలజడి, అశాంతిని సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు. వైసీపీ నాయకులు 5 ఏళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం అక్రమాలు బయటకు వస్తుండటంతో డైవర్షన్ రాజకీయాలకి వైసీపీ నాయకులు తెరతీశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ అమ్మకాలపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జగన్ రెడ్డి హయాంలో 3 లక్షలకు పైగా బెల్ట్ షాపులుంటే ప్రస్తుతం వాటిని పూర్తిగా మూయించారు. బెల్ట్ షాపు తెరిస్తే 5 లక్షల ఫైన్ వేస్తున్నారు. మొలకల చెరువు మద్యం తయారీ ఘటనపై ఇప్పటికే 5గురు IPSలతో సిట్ ఏర్పాటు చేశారు. త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచుతారు. కంగారు పడకు జగన్ రెడ్డి. కల్తీ మద్యం ఆరోపణలు రాగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడుని సీఎం చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కల్తీ మద్యంలో నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇతర వైసీపీ నాయకులను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్ రెడ్డి? జగన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి కల్తీ మద్యం పాత్ర ఉండబట్టే వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అడ్డుకట్ట వేయడానికి సురక్ష యాప్ రూపొందించారు చంద్రబాబు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో నూతన మద్యం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మద్యం నాణ్యతను పరీక్షించడానికి 13 రకాల ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల బ్రాండ్ మద్యాన్ని అందుబాటులో ఉంచారు. జగన్ రెడ్డి ప్రజల ఉసురు తీసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని వ్యవహరిస్తోంది.